విశాఖ గాంధీ విగ్రహం వద్ద జీవో 596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6 లక్షల ఎకరాల భూముల ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఎస్సీలకే కేటాయించాలని, విశాఖ జిల్లాలో భూ కుంభకోణంపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు వేసిన టూసిట్ల నివేదికలపై చర్యలు తీసుకోవాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. जोहर बाबा साहब अम्बेडकर, जोहर बाबा साहब अम्बेडकर, जोहर जोहर, जोहर बाबा साहब अम्बेडकर, जोहर जोहर. अंबेडकर आलोचन विधानमे ఈ దేశానికి శరణ్యం, अंबेडकर आलोचन विधानमे ఈ దేశానికి శరణ్యం. अंबेडकर आलोचन विधान గత ప్రభుత్వం అసైన్డ్ భూముల మీద ఇచ్చినటువంటి 596 జీవోకి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా 6 లక్షల ఎకరాల దళితుల భూమి అన్యాక్రాంతమైంది. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక, తుది నివేదిక తీసుకుని రేపు ముఖ్యమంత్రి గారు అక్టోబర్ లోపల ఒక నిర్ణయం తీసుకోబోతారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విదసం కొన్ని సూచనలు చేయబోతుంది. ఒకటి, ఆ 6 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి దళితులకే ఇవ్వాలి. నెంబర్ 1. రెండవది, అసైన్డ్ భూములు అమ్మకాలు కొనుగోలుకి ఆ జీవో పరిమితి చేస్తూ ఉంది. ఆ అమ్మకాలు కొనుగోళ్ళు ఎస్సీల మధ్య, బీసీల మధ్య జరిగేటట్టు ఉండాలనేది ఆ జీవో సవరణ. ఇక విశాఖపట్నంలో ఈ 2000 ఎకరాలు భూమి కుంభకోణం జరిగిందని చెప్పి 2 ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణ ప్రత్యారోపణ చేసుకుంటూ 2 కమిటీలు వేశారు. ఆ 2 కమిటీల నివేదికలు ఈ రోజుకి బయటపెట్టలేదు. దోషులు ఎవరో తేల్చలేదు, వాళ్ళ మీద చర్యలు లేవు. దాంట్లో మాది 700 ఎకరాలు ఉంది. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక శారదాపీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలు కేటాయింపులు తప్పు అని చెప్పి విదసం చెప్పింది ఆ రోజు. దానికి అనుగుణంగా ఈ కొత్త ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది, సంతోషించాం. కానీ ఇవాళ ఇదే ప్రభుత్వం ఆ 15 ఎకరాల భూమిని వ్యాపారం చేసుకునేటువంటి రామ్దేవ్ బాబాకు కట్టబెట్టాలని చూస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. జనాలలో దళిత యువకుల్ని రోడ్డు మీద పడుకోబెట్టి అధికారుల మీద కర్రలతో కొట్టినటువంటి పోలీసు అధికారుల మీద ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఆ నడి రోడ్డు మీద కొట్టేటువంటి అధికారులు పోలీసులు లేరు. వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా. అలాగే మల్లాంలో ఎలక్ట్రిక్ షాక్ తాగిలు చనిపోయినటువంటి సురేష్కి మద్దతుగా నిలబడ్డటువంటి యువకుల మీద కసి తీర్చుకోవడం కోసం మల్లాం గ్రామాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు ఆ ఊరి పెద్దలు. ఇది ముమ్మాటికి ప్రకటిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి అండతోనే అక్కడ మా మీద సాంఘిక బహిష్కరణ జరిగింది. అక్కడ కేసు పెట్టలేదు. వీటన్నిటి మీద విదసం ఐక్యవేదిక విశాఖ కేంద్రంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఈ మహాధర్నా నిర్వహిస్తుంది. ఈరోజు ఇక్కడ విదసం ఐక్యవేదిక చేస్తున్నటువంటి ఈ ధర్నా విశాఖపట్నంలో ఉన్నటువంటి మా దళిత సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో శారదాపేటకి ఇచ్చినటువంటి భూములు 15 ఎకరాలను కూడా ఆ రోజు ఇవ్వకూడదని ఇదే విదసం ఆధ్వర్యంలో కూడా చేసాం. అవన్నీ దాన్ని కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ మంచిదే, వెనక్కి తీసుకోవడం. కానీ వెనక్కి తీసుకొని మళ్ళీ ఒక స్వామీజీకి రామ్దేవ్ బాబాలు అటువంటి ఇచ్చి ఆల్రెడీ ఆయన మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. కోర్టులు ఆల్రెడీ అతన్ని చాలాసార్లు వార్నింగ్ ఇచ్చి ఆయన చేసినటువంటి ప్రొడక్ట్స్ కానీ వీటికి కానీ అటువంటి వ్యక్తికి వేరుకోరి మళ్ళీ అదే ల్యాండ్ ఇవ్వడం అనేది ప్రభుత్వం మరి ఏ రకంగా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటుందో, ఏ రకంగా మంచి అంటుందో అనేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి కూడా అది గుర్తుంచుకోవాలి, అది అబ్జర్వ్ చేయాలి. అలాగే ఈ భూములు రామ్దేవ్ బాబుకి ఇవ్వకూడదని, అలాగే ఇప్పుడు ఏదైతే అసైన్డ్ భూములు ఏమున్నాయో ఎస్సీలు ఎవరికైనా అమ్మాలనుకుంటే మాత్రం అది ఎస్సీలకి అమ్మాలన్నటువంటి జీవోని సవరణ చేసి ఇప్పుడు ఉన్నటువంటి 6 లక్షలటువంటి ఎకరాలలో కూడా మాకు అనుగుణంగా షెడ్యూల్ క్యాస్ట్కి అనుగుణంగా మాకు అనుగుణంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ జీవోని సవరించాలని ఈరోజు ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ఎస్ఎస్టీ ఫెడరేషన్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు. అయితే ఈరోజు విదసం చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములై మా తాలూకా దీన్ని తెలియజేయడానికి వచ్చాము. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ సజెషన్ జీవో ప్రకారం అసైన్ భూముల్ని కబ్జా చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తుంది. కాబట్టి అది మళ్ళీ ఎస్సీ ఎస్టీలకే ఇవ్వాలి. ఆ భూమి ఇంకొకటి ఇవ్వకూడదు. బీసీ భూములు బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాలని చెప్పి డిమాండ్. అలాగే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితులకి అన్ని మరి
సాంఘిక బహిష్కరణ జరిగింది. దాన్ని మాత్రం ఖండిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఒక డిమాండ్. అలాగే రామ్దేవ్ బాబా తాలూకా భూమిని కూడా దానికి క్యాన్సిల్ చేసి మరి దానికి క్యాన్సిల్ చేయాలని చెప్పి మా డిమాండ్. కాబట్టి ఇటువంటివన్నీ కూడా విధసం ఏమైతే పెట్టిందో డిమాండ్ అన్నిటి వ్యవస్థాపకుడు మామూలు ఈరోజు విదసం ఆధ్వర్యంలో భూశంకర నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నాది భీమిలి మండలంలో కొత్త వలస అనే గ్రామంలో గత సరస్వతి పీఠానికి స్వామి సరస్వతి పీఠానికి 10 ఎకరాల భూమి ఇచ్చారు. ఎకరం 15 కోట్లు ఉంటుంది. అక్కడ సుమారు 150 కోట్ల భూమి. దాని మీద విదసము మనమోహనాడు తర్వాత ప్రజా సంఘాలు సిపిఐ నాయకులు కొంతమంది పోరాటం చేయడం వల్ల ఆ భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకున్న తర్వాత మళ్ళీ బాగా అవినీతిపరుడు ఈ పతంజలి ఎవరైతే మెయింటైన్ చేస్తున్నాడు ఇతను రామ్దేవ్ బాబా చాలా అవినీతిపరుడు. అతనికి ఇవ్వడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. నేనేం చెప్తానంటే గత 30 ఏళ్ళ నుంచి ప్రతి ఉద్యమంలో మేము ఏం చెప్తామంటే ప్రభుత్వం ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు సెక్యూర్ చేయాలా. ఈ దేశంలో జనాభా పెరుగుతారు, భూములు పెరగవు. భూములు అలాగే ఉంటాయి, జనాభా పెరుగుతారు. కాబట్టి ప్రభుత్వం భూములు సెక్యూర్ చేసి భావితరాల అవసరాల కోసం వినియోగించాలా. ఎవరైనా నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇలాంటి వాళ్ళు ఉంటే వారికి ఇల్లు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏం చేస్తున్నారు, స్వామీలకు ఇస్తున్నారు. ఓట్లేమో మేమేస్తాము, భూములేమో స్వామీలకు ఇస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం రామ్దేవ్ బాబాకి భూములు ఇవ్వాలని ఆలోచన చేస్తే నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న జన సంఘాల తరఫున పోరాటం చేస్తున్నాను. అనిత ఏమంటుందంటే మన హోమ్ మినిస్టర్ గతంలో కూడా 2 హోంమంత్రులు తానేటి వనిత ఇంకొక అసం లేడీ 2 హోంమంత్రులు ఆ ప్రభుత్వం కూడా దళితుల్ని చీల్చి చెండారు, అత్యాచారాలు చేశారు. డాక్టర్ సుధాకర్ని చంపేశారు, సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు, డోర్ డెలివరీ చేశారు. ఇన్ని కేసులు ఉంటే మేము ఏమనుకున్నామంటే ఈ ప్రభుత్వం మా పిల్లల్ని చంపేస్తుంది, అత్యాచారాలు చేస్తుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు చాలా 74-70 సంవత్సరాల వయసు కాడు, మంచి విజనరీ ఉన్న నాయకుడు, మాకు న్యాయం చేస్తాడనుకుంటే ఈరోజు కూడా మా దళితుల అమ్మాయిలపైన చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. ఈ మధ్యన అనంతపురంలో ఒక 14 ఏళ్ళ అమ్మాయిని 16 మంది 14 రోజులు ఉంచుకొని రేప్ చేస్తే ఏమి న్యాయం జరగలేదు. ఎవరైతే కూటమి ప్రభుత్వం అనుచరుడు ఉన్నాడో ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఎవరైనా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా దళితుల ఓట్లు ఈ రాష్ట్రంలో సుమారు 40 ఈ ఉమ్మడి రాష్ట్రం 40 లక్షలు ఉంటాయి. మరి మా ఓట్లు మీకు వేస్తున్నాం, మీరు ఏమీ కాకుండా మమ్మల్ని చిదిమేస్తున్నారు. కాబట్టి దయించి మీరు ఏదైతే కూటమి ప్రభుత్వంతో దళితుల పట్ల సానుకూలంగా వ్యవహరించిన సందర్భంగా విదసం తరపున వేదిక మెంబరు ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకురాన్ని ఫ్రీహోల్డ్లో ఉన్న 6 లక్షల భూమి అసైన్డ్ భూమి అది దళితులకే అప్పగించాలని 2 పాయింట్. తెనాల్లో జరిగిన యూత్ యవనస్తులు నడి రోడ్డు మీద పోలీసులు ఏ విధంగా కొట్టారో ప్రపంచమంతా చూస్తుంది. కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎవరైతే యువతల్ని నడి రోడ్డు మీద కొట్టారో ఆ పోలీసు వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ ఏది తీసుకోవాలి, ఏ శిక్ష వాళ్ళ మీద మేము అయితే మొన్న డిమాండ్ చేసాం కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళని, వాళ్ళ పదవులు వాళ్ళ జాబులు తీసేయాలని మేము ఆల్రెడీ చేసాము. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఏ చర్యలు వాళ్ళ మీద తీసుకోలేదు. తెనాల్లో జరిగిన ఆ యువకుల్ని ఎవరైతే కొట్టారో ఆ పోలీసుల్ని అరెస్ట్ చేయాలని, ప్లస్ అసైన్డ్ భూమి 6 లక్షల భూమి మా దళితులకి ఇవ్వాలని, ప్లస్ ఇప్పుడు గత ప్రభుత్వం ఏమో రామ్దేవ్ బాబా దగ్గర నుంచి తీసుకున్న భూమి, శారదాపేట దగ్గర నుంచి తీసుకున్న భూమి ఈ ప్రభుత్వం ఏమో రామ్దేవ్ బాబాకి అది అప్పగిస్తున్నారు. వాళ్ళిద్దరు కాదు, ఆ ప్రభుత్వం అది చేసింది, ఈ ప్రభుత్వం అది చేసింది. అది ఆ భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈరోజు మేము విదసం ఐక్య వేదిక తరఫున ఇండియా ప్రజాబంధు తరఫున మేము మహిళా నాయకులందరూ ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. మాకు న్యాయం జరిగే వరకు మేము ఐపీపీ తరఫున పార్టీ తరఫున నేను చాలా పోరాటాలు చేస్తాం మేము మా నాయకుల ద్వారా గన. తర్వాత అంబేద్కర్ తాలూకా పోరాటం చేసే బూసి గారి ద్వారా కూడా మేము అన్ని విన్స్తో కలిసి మేము పోరాటం చేస్తామండి ఎప్పుడును. కనుక విదస్తంతో ఇప్పుడు మేము పోరాటం చేయడానికి వచ్చాం మహిళలుగా. ఏంటంటే ఎక్కడ చూసినా సరే దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. దళితుల యొక్క ఓట్లు వేసుకుని ఓట్ల ద్వారా గెలిచి ఆ దళితులనే చంపుతూ దళితులనే హింసిస్తూ ఉన్నారండి.